పరమాత్మ సమారంభం ఋషిగణ మధ్యమం సద్గురు పర్యంతం వందే గురు పరంపరం. ఆదేశ్. జై మహాకాల్. రుచి, వాసన, టేస్ట్ అండ్ స్మెల్, ఈ రెండింటిని గ్రహించలేనటువంటి స్థితి కోసం మనం కొద్దిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏంటంటే వాస్తవానికి ప్రతి ఇంద్రియ జ్ఞానానికి, ప్రతి జ్ఞానేంద్రియం తాలూకా లక్షణానికి కూడా ఆపరేషన్ అంతా కూడా బ్రెయిన్లో ఉంటుంది. మీకు టేస్ట్ అన్నది నాలిక ద్వారా బ్రెయిన్కి వెళ్తే బ్రెయిన్ చెప్తుంది అదేంటి అన్నది. సో ఇక్కడ జరిగేటువంటి అంశం అంటే రుచిని, వాసనని గ్రహించలేనటువంటి స్థితి ఏర్పడడానికి కారణం ఏంటంటే ఇక్కడ బ్రెయిన్లోని ఈ రెండింటి తాలూకా కనెక్టింగ్లు ఉంటాయి. ఈ కనెక్టింగ్లోని ఎక్కడైనా సరే అంటే ఏదైనా ఒక సమస్య వల్ల కొన్ని కారణాలు ఉన్నాయి దీనికి. ఆ కారణాల వల్ల కనుక ఇవి గ్రహింపు అనేది లేని సందర్భంలోని వాటిని మనిషి తెలుసుకోలేడు, ఆ రుచిని కానీ ఆ వాసనని కానీ. సో ఆపరేషన్ అంతా కూడా జరిగేది బ్రెయిన్లోని. ఇక్కడ వాస్తవం ఏంటంటే ఈ టేస్ట్ అండ్ స్మెల్ ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి మెలిమిబ్బడి ఉంటాయి. అంటే ఒకటి కనుక తగ్గితే ఆటోమేటిక్ రెండు తగ్గిపోతాయి. కారణం ఏంటంటే ఈ రెండింటి తాలూకా నాడీ విధానాల తాలూకా ట్రావెల్ చేసేటువంటి ఏరియా ఒక స్టేజ్కి వెళ్ళేసరికి కలుస్తాయి. దానివల్ల ఏంటంటే మీకు వాసన చూడడం కనుక తగ్గితే క్రమేణా మీకు రుచి చూడడం కూడా తగ్గిపోద్ది. రుచి కనుక తెలియకపోతే క్రమేణా వాసన కూడా చూడడం మీకు తగ్గిపోద్ది. ఈ రెండు ఒకదాంతో ఒకటి మేళమింబడి ఉంటాయి. చాలా తక్కువ మందిలోని ఏదో ఒకటే ప్రాబ్లం అవుద్ది, కానీ మ్యాక్సిమం చాలామందికి కూడా ఒకటి ప్రాబ్లం అయ్యి ఇంకోటి కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఇది ఇక దీని తాలూకా ఉపద్ఘాతాన్ని కనుక చూసుకున్నట్లయితే, ఇంట్రడక్షన్ కనుక వచ్చినట్లయితే, ఏదైనా కారణం వల్ల ఈ రుచి వాసనలో ఏ ఒక్క జ్ఞానం తగ్గినా ఇంకో జ్ఞానం తగ్గిపోతుంది. ఇలా తగ్గుతున్నప్పుడు మనం ముఖ్యంగా ఏంటంటే ఆ పర్టికులర్ ఆ లోకల్ ఏరియాలో ఉండేటువంటి సమస్యలతో పాటు మెదడులో కూడా ఏమైనా సమస్య ఉందేమో అన్నది కూడా మనం ఒక్కసారి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉంటుంది. ఇక దీని తాలూకా ట్రీట్మెంట్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఈ కారణం ఏదైతే ఉందో ఆ కారణాన్ని నిశ్చితంగా పరిశీలించి ఆ కారణాన్ని పట్టుకొని ఆ కారణాన్ని క్లియర్ చేసేటువంటి ప్రాతిపదికన చికిత్స అనేది జరిపించాల్సి ఉంటుంది. అసలు ఈ రుచిని, వాసనని గ్రహించలేకపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా వైరల్ ఇన్ఫెక్షన్స్. క్రానిక్గా జలుబున్న, జస్ట్ మనకి ఈ మధ్యకాలంలో మన ప్రపంచాన్ని అతలాకుతలం చేసినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. కరోనా, ఇటువంటి కరోనాకు కూడా ఇప్పుడు సెకండ్ వేవ్ కరోనాకు సేమ్ ఇదే లక్షణం చెప్తున్నారు, రుచి వాసన తెలియదు అని. సో ఇటువంటి లక్షణాలు అంటే క్రానిక్ వైరల్ ఇన్ఫెక్షన్స్లోని మీకు దీని తాలూకా జ్ఞానం అన్నది తగ్గుతుంది. అంటే రుచి వాసన గ్రహించేటువంటి స్థితి అనేది తగ్గుతుంది. ముఖ్యంగా మనకి లంగ్స్లో కఫం పెరిగిపోయినా సరే దీని తాలూకా వాసన, రుచి అన్నది తగ్గేటువంటి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా బాగా విపరీతమైనటువంటి జలుబు అన్నది ఎక్కువ కాలం పాటు కొనసాగిన ఇటువంటి సందర్భాల్లో ఈ సమస్య అనేది వస్తుంది. ఇది మొట్టమొదటి కారణం. ఇక రెండో కారణానికి కనుక వచ్చినట్లయితే సైనసైటిస్. ఈ సైనసైటిస్లో కూడా ఏంటంటే మీకు అంటే ముక్కు పట్టేయటం, ముక్కు దెమ్మ కట్టడం, వాసన అప్పుడు మనకి ఎలాగో తెలియదు. మీరు చాలామంది సైనస్ పేషెంట్లు ఉంటున్నారు. మేము విపరీతంగా ఈ సైనస్ కంప్లైంట్కి ఆయుర్వేదంలో క్యూర్ చేసినటువంటి దాఖలాలు కొన్ని 100,000 ఉన్నాయి. చాలామంది పేషెంట్లు ఉంటారు మాకు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కళ్ళ కింద ఉబ్బెత్తిక రావటం, ఈ కళ్ళు, ఈ ఐబ్రోస్ బరువుగా ఉండటం, కాస్త వాసినట్టు ఉండడం,
కంటి ఫీవర్ రావటం, కంటి లోపల లాగినట్టు ఉండటం, నొప్పి ఉండటం, తల బరువు ఎక్కడం, తల దించితే బరువుగా ఉండటం, తల ఇలా ఊపితే లోపల బంతిలాగా ఊగటం, ఊగినట్టు అనిపించడం, ఇటువంటి సందర్భాలన్నీ కూడా మీకు ఈ సైనస్ సమస్యల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ సైనస్ అన్నది కూడా కంటిన్యూ ఉండడం వల్ల కూడా ఏంటంటే మనకి ఫ్రీగా గాలి అనేది ఆడదు. ఈ ఫ్రీగా గాలి ఆడకపోవడం వల్ల ఇవన్నీ బ్లాక్ అయి ఉండడం వల్ల, సైనస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాలు, ఇక్కడ మోకస్తు అంటే ఈ ఒక రకమైనటువంటి థిక్గా ఉండే సాగేటువంటి పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థంతో ఇక్కడ అంతా కూడా ఫిల్ అయిపోయి ఉంటుంది. దానివల్ల ఫ్రీనెస్ అనేది ఉండదు, దానివల్ల వాసన గ్రహించడం, వాసన గ్రహించకపోయేసరికి క్రమేణా రుచి కూడా మనకు తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఒక కారణం. ఇక తర్వాత కారణానికి వచ్చినట్లయితే మన జీవితంలో అందరికీ వచ్చేటువంటి కారణం ఓల్డ్ ఏజ్, వృద్ధాప్య దుష్ఫలితాలు అంటారు. దీన్నే ఆయుర్వేదంలో ఉండేటువంటి సుస్థాచారులు ఏమన్నారంటే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా కామన్గా కలిగేటువంటి అంశంగా దీన్ని పరిగణించారు ఆయన. ఎందుకంటే వృద్ధాప్యంలోకి ఎవడైనా ప్రవేశించాలి. ఈలోకి ఎవడైనా కాలం చేస్తే చెప్పలేము, కానీ కాస్త 4 రోజుల పాటు బతికామంటే తప్పనిసరి వృద్ధాప్యాన్ని చూడాలి, చూడకుండా ఎవడు కూడా వెళ్ళడు. సో ఇటువంటి ఓల్డ్ ఏజ్లో వచ్చేటువంటి కొన్ని కాంప్లికేషన్స్ వల్ల కూడా ఓల్డ్ ఏజ్లో సహజంగా వచ్చేటువంటి కాంప్లికేషన్గా కూడా మనం దీన్ని పరిగణించవచ్చు, ఈ రుచిని వాసన గ్రహించలేకపోవడం. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే ధూమపానం. ఈ స్మోకింగ్ అనేది ఎక్కువ చేసేవాళ్ళు ఏంటంటే ఈ దీని తాలూకా స్మోక్ని నిరంతరం నోటి నుండి ముక్కు నుండి వదలడం వల్ల ఈ వాసనని గ్రహించలేకపోవడం, కంటిన్యూ దీన్ని అలాగా స్మోకింగ్ చేయడం వల్ల ఈ వేడి పదార్థం అనేది నాలుక మీద పడి 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 నాలుక దెమ్మ కట్టిపోద్ది మన భాషలో చెప్పాలంటే. దానివల్ల ఈ నాలుకలో పైన ఉండేటువంటి రుచిని గ్రహించేటువంటి ఈ సున్నితమైనటువంటి నాడులు అన్నవి బ్లాకేజ్ అయిపోతాయి. సో ఈ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా దాదాపుగా ఇటువంటి సమస్య అనేది కనిపించవచ్చు. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే నాసల్ పాలిప్స్, అంటే మన ముక్కు లోపల ఒక రకమైన పదార్థం అన్నది ఏర్పడుతుంది అడ్డుగా ఏర్పడడానికి. ఈ పాలిప్స్ అంటే మనకి ఒక మెత్తగా ఉండేటువంటి ఒక బంతిలాడిది ఒకటి ఏర్పడి మీకు ఈ వాయువు అనేది సరైన విధంగా ప్రయాణించకుండా ఆపుతూ ఉంటుంది. దానివల్ల మనకి నిద్రలో కానీ ఎప్పుడైనా పని చేసినప్పుడు కానీ కష్టపడినప్పుడు కానీ మనకు తెలియకుండానే నోటి నుండి గాలి పీల్చుకోవడం అనేది చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే ఈ ముక్కులో సరి అయిన విధంగా గాలి ప్రవాహం లేకపోవడం వల్ల వాసన లేకపోతే దానికి సబ్స్టిట్యూట్గా మన నోటి నుండి గాలి పీల్చడం వల్ల ఈ రుచిని గ్రహించేటువంటి శక్తి నాలుక కోల్పోతుంది. ఇది ఒక కారణం. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే అల్లోపతిలో వాడేటువంటి నాసల్ డ్రాప్స్. చాలామంది జలుబు ఉన్నా, సైనస్ ఉన్నా, తుమ్ములు వస్తున్నా వెంటనే ఏం చేస్తారంటే డైరెక్ట్ మెడికల్ స్టోర్కి వెళ్ళిపోయి ఏదైనా ఒక ఇన్హేలర్ అంటే మనకి అంటే నాసల్ డ్రాప్స్కి సంబంధించిన కానీ నాసల్ లిక్విడ్స్ కానీ ఏదైనా సరే అల్లోపతి మెడిసిన్స్ తీసుకొని వాడేస్తూ ఉంటారు. ఫ్రీ అయిపోయింది 1-2 సార్లు వేసేసరికి బాగా ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది, ఇంకా అది అలవాటు పడిపోతారు వాళ్ళు తెలియకుండా. వీటికి విపరీతమైన సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి. వీటిని కంటిన్యూగా వాడి ఇంకా పూర్తిగా వాసనని గ్రహించేటువంటి శక్తిని కోల్పోవడం ఉన్న పేషెంట్లు కూడా మేము చాలామంది చూసాం. వీళ్ళకి తిరిగి మళ్ళీ వాసన చూసేటువంటి శక్తి రావాలి అంటే కొన్ని నెలల పాటు చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. అందుకే ఎప్పుడు కూడా మీకు డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసిన ఈఎన్టీ స్పెషలిస్టులు ప్రిస్క్రైబ్ చేసినా సరే 1 వారం రోజులు 10 రోజులు అంటారు. మనకి అది బాగుండేసరికి ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ ఈఎన్టీకి వెళ్ళాం, ఈఎన్టీ డాక్టర్, ఎందుకంటే మళ్ళీ అడిగి ఫీజు ఇవ్వాలి, ఎందుకు మనకు వేస్ట్ అనేసి డైరెక్ట్ మెడికల్ స్టోర్కి వెళ్ళిపోతాం. మన ఇండియాలో ఫెసిలిటీ ఉంది, ఏ మెడికల్ స్టోర్కి వెళ్ళినా ఎంత పెద్ద మెడిసిన్ అయినా ఇచ్చేస్తారు. మనకు తెలిసినోడు ఉంటే స్లీపింగ్ పిల్స్ కూడా ఇచ్చేస్తారు. సో ఇది ఎలాంటి దౌర్భాగ్యం అంటే మనం నేరుగా డాక్టర్ ప్రిస్క్రైబ్ లేకుండా ఇది బాగుంది కదా ఒకసారి వాడేసరికి అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి అది కొనుక్కొని విపరీతంగా వాడేస్తుంటాం. ఆయుర్వేదంలోనే మీకు నాసల్ డ్రాప్స్ జీవితాంతం వాడినా ఏమవుతుంది, కానీ ఇంకా వాటి తాలూకా శక్తి అనేది సెన్సిటివ్ అనేది పెరుగుతూ వస్తుంది. దాని తాలూకా ఎనర్జీ అన్నది, దాని తాలూకా సెన్స్ అనేది బాగా డెవలప్ అవుద్ది. కానీ అల్లోపతిలో మాత్రం మీరు డాక్టర్ ప్రిస్క్రైబ్ లేకుండా కొన్ని వారాల పాటు కొన్ని నెలల పాటు కనుక మీరు కంటిన్యూగా వాడితే మాత్రం ఖచ్చితంగా ప్రమాదంలో పడతారు. అందుకే ఈఎన్టీలు ఎవరు కూడా నాసల్ డ్రాప్స్ కనుక ఏ నాసల్ సంబంధించిన ఏవైనా సరే ఎయిర్కి సంబంధించి కొట్టుకునే విధంగా కానీ ఏమైనా ఇస్తే చాలా తక్కువ రోజులు మాత్రం డోస్ ఇస్తారు. లేదా మీరు ఇది వారానికి 2 సార్లు వాడండి, 1 సారి వాడండి అని చెప్తారు. ఎందుకు అంటే కంటిన్యూ వాడితే దానివల్ల కాంప్లికేషన్స్ ఉంటాయి.
మనం వైద్య సూచన విస్మరించి సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల కూడా ఇటువంటి కాంప్లికేషన్ అంటే రుచిని వాసన గ్రహించేటువంటి శక్తిని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఒక ముఖ్యమైనటువంటి సమస్య అదే బ్రెయిన్ ట్యూమర్, మెదడులో ఏర్పడేటువంటి కణితి. ఇక్కడ ఏంటంటే మనకి తలనొప్పి రావటం, మనిషి తోలటం, ద్వంద్వ దృష్టి అంటే ఒక వస్తువు రెండు వస్తువులుగా కనిపించడం, మెడ పట్టేయటం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్ సూచిస్తాయి. ఇక్కడ మెదడులో ఈ ట్యూమర్ అన్న డెవలప్ అయ్యేటప్పుడు ఈ రుచిని వాసనని గ్రహించేటువంటి స్థానంలో గనక ఇది డెవలప్ అయ్యి ఆ ఏరియాని గనక ప్రజలు ఇస్తే ఈ రుచిని వాసనని తీసుకెళ్లేటువంటి నాడులకి ఆటంకం గనక ఈ కణితి అంటే ఈ బ్రెయిన్ ట్యూమర్ అన్నది కనుక కలిగిస్తే అప్పుడు ఈ జ్ఞానాన్ని కోల్పోతాం. ఈ బ్రెయిన్ ట్యూమర్ కనుక ఇటువంటి లక్షణాలతో కనుక ఉంటే మాత్రం వెంటనే దీనికి కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. వెంటనే సత్వరమైనటువంటి వైద్య చికిత్స అన్నది మనం తీసుకోవాల్సి ఉంటుంది. సొంత వైద్యులు, ఇంటి వైద్యులు బ్రెయిన్ ట్యూమర్లు పనిచేయవు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది ముఖ్యమైనటువంటి కారణాలు రుచిని వాసనని గ్రహించలేకపోవడానికి వైరల్ ఇన్ఫెక్షన్స్, సైనస్ ప్రాబ్లమ్స్, అల్లోపతిలో వాడేటువంటి నాసల్ ఇన్హేలర్స్, నెక్స్ట్ బ్రెయిన్ ట్యూమరు, అదేవిధంగా ఓల్డ్ ఏజ్లో ఉండేటువంటి కాంప్లికేషన్స్, అదేవిధంగా నాసల్ పాలిప్స్, ఇవన్నీ కూడా కారణాలు. సరే, ఇక మనకి ఈ రుచిని వాసన గ్రహించలేని స్థితి వచ్చింది మొత్తానికి ఏదో కారణం వల్ల. అప్పుడు మనం దీనికి ఉండేటువంటి అలవాట్లు ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే తేలికపాటి వ్యాయామం చేయాలి, ప్రాణాయామం చేయాలి. యోగాలో ప్రాణాయామం, తేలికపాటి సూక్ష్మ వ్యాయామం చేయటం వల్ల ఏంటంటే శరీరంలో అంతర్గత నాడులలో యాక్టివేషన్ అనేది అవుతాయి. అప్పుడు ఈ రుచిని వాసన తిరిగి గ్రహించేటువంటి శక్తి అన్న మళ్ళీ మనం పొందుకుంటాం. ఇకపోతే దురలవాట్లు ఏమి ఉండకూడదు. స్మోకింగ్ కానీ, పాన్ మసాలా కానీ, ఆల్కహాల్ కానీ ఇలాంటివి ఏవి ఉండకూడదు. పాన్ మసాలా కొంతమంది నవ్వులుతూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండానే తర్వాత కూర కారంగా ఉందో తెలీదు, చప్పగా ఉందో తెలీదు, ఉప్పగా ఉందో తెలీదు, పుల్లగా ఉందో తెలీదు, అది గ్రహింపు అనేది పోతుంది ఈ పాన్ మసాలా నవ్వటం వల్ల. సో ఇటువంటి దురలవాట్లు అన్నిటి కూడా దూరంగా ఉండాలి. అదేవిధంగా ఒకే వస్తువుని పదే పదే తింటూ ఉండకూడదు. అంటే కొంతమందికి లడ్డు ఇష్టం అనుకోండి, రోజు 2-3 లడ్డూలు లెక్కన అలా తింటూనే ఉంటారు కంటిన్యూగా. సో అలాగా ఒకే ఐటమ్ని మనం ప్రతిరోజు కనుక పదే పదే తీసుకోవడం వల్ల కూడా కొన్నిసార్లు కొన్ని నాడీ వ్యవస్థ అన్నది దెబ్బతిని ఇటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది. సో వీటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం ఎప్పటికప్పుడు ఆహారాన్ని మారుస్తూ ఉండాలి. ఏ 2 రోజులు ఒకే ఆహారం లేకుండా కనుక మనం తీసుకున్నట్లయితే మోస్ట్లీ మన శరీరం తొందరగా డ్యామేజ్ అవ్వదు, మెటబాలిక్ కూడా కరెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సరే, ఇక ఈ సమస్య వచ్చింది, ఈ రుచిని వాసన తెలుసుకోలేని పరిస్థితి వచ్చింది. కారణం ఏంటో పక్కన పెట్టండి, వచ్చింది సమస్య. దీనికి చికిత్స ఏంటి? కారణం మనం కారణాలు చెప్పుకున్నాం. ఆ కారణాల్లో ఏ కారణం ఉందో ఆ కారణాన్ని పట్టుకొని ఆ కారణాన్ని ఓవర్కమ్ చేస్తూ మనం చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇది కారణాలను చికిత్స తప్పు, కానీ రుచిని వాసనని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి పర్టికులర్గా ఒకటి అన్నది మీకు ఉండదు. ఇకపోతే ఒక చిన్న గృహ చిట్కా ఏంటంటే, ఇది మీకు ఎప్పటికీ బాగా ఉండాలి అంటే మనం ఆహారం తీసుకోవడానికి ముందు కనీసం 1-2 ఉల్లిపాయ ముక్కల్లోని నిమ్మరసాన్ని అద్ది కనుక మనం తింటూ ఉన్నట్లయితే మోస్ట్లీ ఇటువంటి సమస్యలు అంత తొందరగా మన శరీరం మీద దాడి చేయకుండా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని గమనించండి. కారణాన్ని కనిపెట్టి ఆ కారణాన్ని ఓవర్కమ్ చేస్తూ చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇది ఈ రుచి వాసనని తెలియని వాళ్ళకి తెలుసుకునేలా మళ్ళీ తిరిగి దేహాన్ని రెడీ చేసేటువంటి క్రియ. మీ దగ్గరలో ఉన్న చక్కని ఆయుర్వేద సిద్ధ వైద్యులను కనుక మీరు సంప్రదించినట్లయితే వాళ్ళు మీ సమస్యను కనిపెట్టి ఆ సమస్య ద్వారా మీకు చక్కటి ఆరోగ్యాన్ని మీకు తిరిగి ప్రసాదించగలుగుతారు. థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం.